Hello aspirants, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. సో ఈరోజు మనము మోడర్న్ హిస్టరీ నుంచి క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అనలైజ్ ద కాజెస్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద మొఘలు ఎంపైర్. అంటే ఇది మీకు యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సి ద క్వశ్చన్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, decline of the Mughal Empire. So whenever you start your introduction, at least to try to write 4 lines. Okay, నేను ఈరోజు సింపుల్ ఇంట్రో ఇచ్చాను. సో మరి ఫస్ట్ మీరైతే స్టార్ట్ విత్ ద మొఘల్ ఎంపరర్ అండ్ ఇందులో మరి ఎలా స్టార్ట్ అయింది డిక్లైన్ అనేది, ద డెత్ ఆఫ్ ద లాస్ట్ మొఘల్ ఎంపరర్. హూ ఇస్ దట్ పర్సన్? ఔరంగజేబ్. సో తన తర్వాత ఈ డిక్లైన్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ అంటే మంచిగా పరిపాలించే వాళ్ళు, ఇంకా స్ట్రాంగ్ పర్సన్స్ అనే వాళ్ళు లేకపోవడం అనేది ఇక్కడ మనం ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు. అయితే మరి ఔరంగజేబ్ తర్వాత ఇది కంప్లీట్ గా డిక్లైన్ కి అయితే ఒక దారి తీసింది. మరి మెయిన్ కాజెస్ ఏంటి అని అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చండి. మెయిన్ గా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ కాజెస్. పొలిటికల్ కాజెస్ తీసుకున్నప్పుడు మనకి మరి ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. డిట్రైజేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్, తర్వాత రిపీటెడ్ ఇన్వెన్షన్స్ ఆఫ్ ద ఔరంగజేబ్ అండ్ మరాఠా పైన వాళ్ళు ప్రతిసారి దాడి చేయడము, లైక్ ఇది కూడా అంటే రీసోర్సెస్ అనేవి తగ్గిపోవడము. తర్వాత మరి యూనిఫైయింగ్ ద ఎంటైర్ కంట్రీ అండర్ ద పొలిటికల్ అథారిటీ వాజ్ నాట్ ఈజీ. సో ఇదండి చాలా పెద్ద ఏరియా, మరి ఒకరు దాన్ని అథారిటీ చూడడం అనేది అంత సింపుల్ కాదు కదా. సో అది కూడా ఒక రకమైన ప్రాబ్లం అని చెప్పొచ్చు. తర్వాత కాన్ఫ్లిక్ట్ విత్ ద రాజ్పుత్ వాళ్ళతో వీళ్ళు గొడవ అనేది స్టార్ట్ అవ్వడము, కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైంది. తర్వాత వాళ్ళ లాయాలిటీ అనేది వాళ్ళు కోల్పోవడము, ఇది ఒక బిగ్ హిట్ గా మనము చెప్పొచ్చు అన్నట్టుగా. తర్వాత జాత్ అండ్ సిక్ అప్రైజింగ్ అనేది కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని మనము మొఘలు డిక్లైన్ కి చెప్పొచ్చు అండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ కాజెస్ తీసుకున్నప్పుడు ఏమైంది అని అంటే, విత్ ద రిసోర్సెస్ డ్రైన్ డ్యూ టు ద ఇన్వెన్షన్ అఫెక్టెడ్. ఇక్కడ వీళ్ళు ఒకరి మీద ఒకరు అంటే వేరే వాళ్ళ మీద దాడి చేయడాలు ఇలాంటివి చేయడం వల్ల ఏమైందంటే ఇది ట్రేడ్ అండ్ కామర్స్ కి చాలా ఎఫెక్ట్ అయితే చూపించింది. సో దానివల్ల ఎకనామికల్ గా కూడా వీళ్ళు అంటే లైక్ డిక్లైన్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇంపోజ్ ఆఫ్ ద జజియా ట్యాక్స్ ఇంపోజ్ చేయడము నాన్ ముస్లిం మీద. సో ఇది కూడా ఒక రకమైన లైక్ ఒక ఎఫెక్ట్ అనేది వీళ్ళ మీద పడింది అన్నట్టుగా. తర్వాత ఎకానమీ వాజ్ అండర్ ద ప్రెషర్, నో స్టెప్ ఫర్. అంటే ఇక్కడ మనం ట్రేడ్ ని ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఎకానమీ పడిపోతున్నప్పుడు మనం ఏం చేయాలి, ట్రేడ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఇంకో స్టెప్ తీసుకోవాలి. సో అలా తీసుకోకపోవడం అనేది ఒక వన్ ఆఫ్ ద రీజన్ చెప్పొచ్చు. ఓకేనా, నో స్టెప్ టు ఇంక్రీజ్ ద ట్రేడ్. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇంకా మరి ఏమైంది అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ అనే దాని మీద కూడా వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అయిపోయి ఓన్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిపోయి ఉండడము. సో తర్వాత నెక్స్ట్ రిలీజియస్ రీజన్ తీసుకుంటే, రిలీజన్ అన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అనేది మనం ఇక్కడ చెప్పొచ్చండి. మరి ఔరంగజేబ్ తీసుకున్నప్పుడు అలైన్ ద హిందూస్ అండ్ ద మెజారిటీ ఆఫ్, అంటే ఇక్కడ మనం రిలీజియస్ తీసుకున్నప్పుడు మరి వీళ్ళు ఎవరి మీద ఎక్కువగా అంటే సెక్యులర్ కంట్రీ ఉందా లేదా, ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబ్ తీసుకున్నప్పుడు హిందూస్ అండ్ ద మెజారిటీ అనేది ఎవరికి సపోర్ట్ చేశారు, తర్వాత అదర్ రూరల్ మొఘల్స్ వాళ్ళు సెక్యులర్ గా ఉన్నారా, తర్వాత ఔరంగజేబ్ అలాంటి తీసుకుంటే హిందూస్ అని. సో ఈ విధంగా మనము ఇక్కడ ఆన్సర్స్ అయితే అంటే మన ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా ఎగ్జాంపుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ద సక్సెషన్. కాన్ఫ్లిక్ట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, సో ఇక్కడ చూడండి అబ్సెన్స్ ఆఫ్ ద ప్రాపర్ లాస్. ఎవ్రీ మొఘల్, ఇక్కడ చూడండి ఎవ్రీ అంటే మనకి ప్రాపర్ లా అనేది ఇక్కడ సరిగా లేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెషన్ అనేది ఇప్పుడు అంటే ఒకరి తర్వాత నెక్స్ట్ ఎవరు ఉండాలి, ఎవరు పరిపాలించాలి అనే దానికి ఒక సరైన లా అనేది లేకపోవడము. మొఘలు ప్రిన్సెస్ వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడము, ఏది లైక్ నేను రాజు ఉంటా అంటే నేను రాజు ఉంటా అని వాళ్ళలో వాళ్ళే కొట్టుకోవడం, ఇలాంటివి కూడా అంటే బ్రదర్స్ మధ్య, ఇప్పుడు షయ్యద్ బ్రదర్స్ ఉన్నారు వాళ్ళ మధ్య గొడవలు, ఇలాంటివి కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ రైస్ ఆఫ్ మరాఠాస్ అనే వాళ్ళు మరాఠాస్ పెరగడము, లైక్ ఇప్పుడు పేష్వా పరిపాలన, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా మనం చెప్పొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి ఇలా ఎప్పుడు కొట్టివేతలు రావద్దండి. నెక్స్ట్ దీన్ని కంక్లూడ్ చేసుకుంటూ ఇప్పుడు మిలిటరీ రిబెలియన్స్ కానీ, తర్వాత ఫారెన్ ఇన్వెన్షన్స్, ఫారెన్ వాళ్ళు రావడము, సో ఇవన్నీ కూడా డౌన్ ఫాల్ ఆఫ్ ద మొఘల్ ఎంపైర్ అని మనం క్లియర్ గా పెట్టుకోవచ్చు అండి. సో ఈ విధంగా మీరు ఆన్సర్ని అయితే కంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఈ రోజుకి ఇది మన ఆన్సర్. ఇంకా రేపు మనము ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.